వచ్చిందంటే కొత్త పెళ్లి కొడుకులు అత్తవారింటికి వెళ్లడం ఆనవాయితీ. అల్లుళ్లను పిలిచి అల్లుడు కూతురికి కొత్త బట్టలు పెట్టి రాజమర్యాదలు చేసి పంపుతారు. సంక్రాంతికి ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీది. వీటన్నింటికి విరుద్ధంగా ఒక రాజకీయ నాయకుడు సిక్కోలు జిల్లాలో ప్రేమ కోసం 40 ఏళ్ల సంసార జీవితాన్ని విడిచిపెట్టి ప్రియురాలతో 6 వయసులో చెట్టపట్టాలు వేసుకుని కొత్త జంటలా తిరుగుతున్నారు. వారెవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని నెలలుగా సెలబ్రిటీలుగా మారిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురిల ప్రేమ కథ. గత సంక్రాంతి చేదు అనుభవాలు, ఈ సంక్రాంతి మధుర జ్ఞాపకాలు కలగలిపి ప్రతి మనిషి కొన్ని అలవాట్లకు బానిసైనట్లు ప్రతి మనసు కొన్ని మనసులకు బానిసవుతుందని అంటున్నారు. తమ పెళ్లిపై కీలక ప్రకటన చేసిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురితో ఐ న్యూస్ శ్రీకాకుళం ప్రతినిధి రాము ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకావి. సామాన్యుల నుంచి పొలిటీషియన్ వరకు కూడా ఘనంగా సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే టెక్కల నియోజకవర్గ సంబంధించి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఇంటి దగ్గర అయితే సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు దువ్వాడ శ్రీనివాసరావుకి కొంచెం స్పెషల్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రియురాలు మాధురితో కలిపి సంక్రాంతి సంబరాలు వేడుకలు అయితే చేసుకుంటున్న పరిస్థితి. మనతో పాటు దువ్వాడ శ్రీనివాసరావు అదేవిధంగా మాధురి కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఏడాది సంక్రాంతి సంబరాలు ఎలా చేసుకుంటున్నారు ఏంటి మరిన్ని విషయాలు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఏడాది మీకు ప్రత్యేకించి స్పెషల్ అని చెప్పుకోవచ్చు. సంక్రాంతి సంబరాలు మీ ప్రియురాలు అనొచ్చు కదా, మీ ప్రియురాలు మాధురితో కలిపి చేసుకుంటారు, ఎలా అనిపిస్తుంది? ఈసారి ముందుగా మీకు ఐ ఛానల్ వారికి అలాగే యాజమాన్యానికి వీక్షకులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని ముక్కోటి దేవతలకు, పితృదేవతలందరికీ కోరుకుంటున్నాం. మరి ఈరోజు మా ఇంట్లో కూడా అందరిలాగే సంక్రాంతి అన్నది ప్రతి తెలుగు వారికి కూడా, హిందువుల్లో ఈ ప్రపంచంలో ఎక్కడున్నా చేసుకున్నటువంటి ఒక గొప్ప పండగ ఇది. ప్రతి ఒక్కరి జీవితంలో ఏడాదిలో జరిగేటటువంటి ఒక గొప్ప పండగల్లో సంక్రాంతి ఒకటి. ఈ సంక్రాంతిని ఘనంగా, ఇది సంక్రాంతి అని అంటే మన ఆచారం, సాంప్రదాయాలు, గంగిరెద్దులు, ఉదయాన్నే ఇంటికి రావటం, అలాగే పాటలు పాడటం, ఎరుకుల వారు పాటలు పాడటం, చెరుగ్గాళ్ళు పెట్టడం, మరి ఈ పూజలన్నీ కూడా సాంప్రదాయాలు రాను 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 కూడా అంతరించిపోతున్నాయి. అంతరించిపోతున్నటువంటి సాంప్రదాయాల్ని అక్కడితో విడిచిపెట్టకూడదు, మళ్ళీ పునఃప్రారంభించాలి, అవి కొనసాగించాలి. మన తరాల వారికి చరిత్రలో అవన్నీ అందించేటట్టు చేయాలి. చక్కగా ఈరోజు కూడా మేమందరం కూడా ఈ సంక్రాంతి కార్యక్రమాన్ని మా కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా వచ్చేసారు. వారందరితో కూడా సరదాగా ఈ కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. గత ఏడాది మీ కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు సంక్రాంతి వేడుకలు. ఈ ఏడాది ఏమైనా మిస్ అవుతున్నారా కుటుంబాన్ని? గత ఏడాది నేను ఎక్కడ ఏకాకి, నేను గత ఏడాది సంక్రాంతికి నేను ఎక్కడున్నానో ఒంటరిగా పలాసలో ఉన్నాను అమ్మగారి దగ్గర. అంతకుముందు లేదు. ఒక మూడేళ్ల నుంచి ఈ గొడవలు మాకు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ నా జీవితంలో జరుపుకున్నటువంటి ఒక మంచి సంక్రాంతిగా నేను భావిస్తున్నాను. కష్టాలన్నీ వచ్చాయి, సమస్యలు చాలా వచ్చాయి, కుటుంబ వివాదాలన్నీ బాగా జరిగాయి. అవన్నీ కూడా భోగి మంటల్లో దహించుకుపోయేటట్టు అందరూ సంతోషంగా ఉండాలని, మంచి జరగాలని, భోగి మంటల తాలూకు వెలుగులు ప్రతి జీవితంలో కూడా ప్రసాదించే విధంగా ఉండాలని కోరుకుంటూ మా జీవితంలో కూడా మంచి జరిగింది. మరి మంచి జరిగిన దాంతో మాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలు ముఖ్యంగా మాకు ఉన్నటువంటి ముగ్గురు ప్లస్ నా 5 పిల్లల్ని కూడా మేమిద్దరం చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ సంక్రాంతి సందర్భంగా మేము తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మొదటి నిర్ణయం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం, వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఏ లోటుపాట్లు లేకుండా వాళ్ళకి చూసుకోవటం, వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దడం. 2 ప్రజా జీవితం. ఇంతవరకు రాజకీయంగా 25 సంవత్సరాలు గడిపినటువంటి నేను ఇక్కడి నుంచి కూడా ఒక కొత్త తీరుతో, ఒక కొత్త విధానంతో ప్రజల్లోకి వెళ్ళటం. ఇప్పటి వరకు ప్రతిపక్ష పాత్ర 17-18 సంవత్సరాలు ఆ పాత్ర పోషించాను, ఉద్యమాలు చేశాను. ప్రజల కోసం, గ్రామాల కోసం, రైతుల కోసం, మత్స్యకారుల కోసం, చిత్తడి నేలల కోసం పెద్ద ఉద్యమాలు చేసి జైళ్ళకి వెళ్ళి అనుభవించినటువంటి జీవితం. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న ఆశయాలతో, జగనన్న ఆలోచనల్లో భాగంగా మరి ప్రాంతాన్ని ఒక విశాఖపట్నంలో ఒక పారిశ్రామిక వాడగా మార్చాలని, ఒక ముంబై నగరంలో మార్చాలని, ఈ టెక్కల్ నియోజకవర్గంలో ఉండే నిరుద్యోగులకు 25,000 మందికి తగ్గకుండా ఉద్యోగాలు
కల్పించాలి, ఇక్కడే పని చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో జగనన్న సహకారంతో ఇక్కడ మూలపేట పోర్టు మా ప్రభుత్వంలోనే ఇవ్వటం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు చేయగలిగినవి చేశాం, అధికారంలో లేనప్పుడు ప్రజల పక్షాన ప్రజా గొంతై మాట్లాడి పని చేశాం. ఇప్పుడు మళ్ళీ అధికారాన్ని కోల్పోయాం, ప్రజా గొంతై మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ ప్రతి సమస్య పట్ల కూడా స్పందిస్తూ పనిచేయాలని నేను మాధురి ఓ నిర్ణయం తీసుకొని గట్టిగా పనిచేయాలని నిర్ణయించుకున్నాం. జీవితంలో అనుభవించినటువంటి కష్టాలన్నీ ఇప్పుడిప్పుడే కడదేరి మంచిని ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. దువ్వాడ శ్రీనివాసరావు అంటే పొలిటీషియన్ గా సక్సెస్, మంచి లీడర్ గా టెక్కల ప్రజలు మనల్ని పొందారు. కానీ ఒక తండ్రిగా, ఒక ఫ్యామిలీ మ్యాన్ గా ఫెయిల్యూర్ అయ్యారు. అలాంటి దువ్వాడ శ్రీనివాస్ ఒక తండ్రిగా సంక్రాంతికి సందర్భంగా మీ పిల్లలతో మాట్లాడే పరిస్థితి ఏమైనా ఉందా? నేను తండ్రిగా ఫెయిల్ అవ్వలేదు. తండ్రిగా నా పిల్లల్ని గుండె మీద పెట్టి పెంచాను, అల్లారు ముద్దుగా పెంచాను, ఏ లోటు లేకుండా చూశాను. నా కష్టాలు ఎన్నున్నా సరే వాళ్ళకి తెలియకుండా పెంచాను. ఇద్దరిని డాక్టర్స్ని చేశాను, ఒక అమ్మాయిని వివాహం చేశాను, ఇంకొక అమ్మాయి కూడా చేయాలి. అమ్మాయి చదువుకుంటే పీజీ చేయించి తర్వాత కూడా వివాహం చేయాలి. నా బాధ్యత నేను ఎప్పుడు పిల్లల పట్ల నేను ఎప్పుడు వెనుకంజ వేయలేదు. ఇప్పుడు కూడా దానికి రెట్టింపు ఉత్సాహంతో ఉంటుంది. పిల్లలకి ఎప్పుడు అన్యాయం జరగదు. అయితే నా కుటుంబంలో వాణి నన్ను వద్దనుకుంది. వాణి కావాలి, శ్రీనే కావాలి అని అనుకుని ఉంటే, 1% ఆవిడ అనుకుని ఉంటే ఈరోజు మాధురికి ఈ నష్టం జరుగుండేది కాదు, నాకు ఈ నష్టం జరుగుండేది కాదు. ఆమె ఇంట్లో ఆమె సంతోషంగా ఉండేది, మా ఇంట్లో నేను సంతోషంగా ఉండేవాడిని. ఇదే ఇంటికి గడిచిన 4 నెలల పాటు వచ్చినటువంటి చేసిన పెద్ద పోరాటంలో ఆమె గొడవ పెట్టి చాలా, మీకు అవన్నీ వీడియోలు మీరు స్టేట్మెంట్స్ ద్వారా కూడా తెలియజేశాను, చెప్పాను, విశదీకరించి కూడా చెప్పాను ప్రజలందరికీ. ఆమె ఏం కోరారు? టెక్కల్లో శ్రీనివాస్ ఉండకూడదు, ఎక్కడికైనా పోవచ్చు, మాధురితో ఎక్కడైనా ఉండొచ్చు, ఎంతమందితోనైనా ఉండొచ్చు, టెక్కల్లో ఉండకూడదు. ఈ టెక్కలు నాది, ఈ ఇల్లు నాది, ఈ ఆస్తులు నాది. ఈ మాటలే విన్నాం తప్ప ఇవన్నీ కాదు, శ్రీనే నాకు కావాలి, నా భర్తే నాకు కావాలని అనుకుంటే గొడవ ఇంతవరకు వచ్చేదా? ఆమె ఆలోచన ఎప్పుడూ చేయలేదు. ఆమె నన్ను వద్దనుకుంది. వద్దనుకున్నప్పుడు నేనేం చేయగలను? వద్దనుకున్నా ఆమెకు న్యాయం చేయాలి కాబట్టి ఆస్తులన్నీ ఆమె పేరున రాసేసాను. బంగారం లాంటి 7 కోట్ల రూపాయలు విలువైన కట్టినటువంటి బంగ్లాలో ఉన్నారు. అలాగే ఆమెకు ఫ్యాక్టరీ కూడా రాసేసాను. సంతోషంగా, ఆవిడకి ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు, దర్జాగా ఉండొచ్చు. సరే, నన్ను దూరం చేసుకుంది, నేను దూరంగా ఉండాలని అనుకుంది కాబట్టి పోనీ ఆమె సంతోషంగా ఉండి ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. కూతురులతో మాట్లాడారు సంక్రాంతి మాట్లాడటం మెసేజ్లు పెడతారు. ఏదైనా అవసరం ఉంటే నాకు త్రూ మెసేజ్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నేను మెసేజ్ ద్వారా రెస్పాండ్ అవుతున్నాను. వాళ్ళకి నేను చేయాల్సిందంతా నేను చేశాను. తల్లి చేస్తున్నాను. తల్లి వాళ్ళ మనసుల్లో తండ్రి మీద విషబీజాలు నాటింది. వాస్తవాలు తెలుసుకోవటానికి వాళ్ళకే టైం పడుతుంది, కాలమే నిర్ణయిస్తుంది. తండ్రి ఎలాంటి వాడు, తండ్రి ఏం చేశాడు అన్నది కొంత సమయానికి వాళ్ళకే అర్థమవుతుంది. దీని గురించి పెద్ద నేను ఆలోచించడం, నేను బాధపడను కూడా. నేను చేయాల్సింది అయితే చేస్తాను. ఎప్పటికైనా కూతురులు తండ్రి దగ్గరకు వస్తారని ఆశిస్తున్నారు. నా దగ్గరికి రావాలనో లేకపోతే ఇవన్నీ నేను కోరట్లేదు. వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు, వాళ్ళు హాయిగా ఉంటే చాలు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ తండ్రిగా నేను చేయాలి, నేను చేస్తాను. అది నా బాధ్యత, నేను నిర్వహిస్తాను. మాధురి మీరు కలిసి ఉంటున్నారు, మీ ఇద్దరికి పెళ్ళి అయిందే? వివాహం చూసుకోవడానికి కోర్టులో ఇంకా జడ్జిమెంట్స్ రావాలి. డివోర్స్ పిటిషన్ వేయటం జరిగింది. నా మీద కూడా వాణి ఇది గృహహింస చట్టం కింద చాలా కేసులు వేశారు. సోంపేట కోర్టులో కానీ టెక్కల కోర్టులో కానీ వేశారు. అవన్నీ ఇప్పుడు విచారణలు జరుగుతున్నాయి. అవన్నీ విచారణ పూర్తయి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మీరు అన్నట్టుగానే డౌట్ ఏం లేదు, మీకు ఆ కన్ఫ్యూజన్ లేదు, తప్పకుండా మేము కలిసి ఉంటాం. కోర్టు నిర్ణయం తర్వాత మేము ఆ నిర్ణయం తీసుకుంటాం, వివాహం చేసుకుంటాం, తప్పేం లేదు. అంటే సంక్రాంతి రోజు మీకు స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే నేను అనుకుందే కాదు, నేను చూసినవి కూడా కొన్ని ఉన్నాయి. ఏడాది కిందట మాధురికి మీకు తిరుపతిలో పెళ్లి జరిగిందని, దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా మీ శ్రేయోభిలాషులు చూపించడం కూడా జరిగింది, మేము కూడా చూసాము. అది వాస్తవేనా? పెళ్లి జరిగింది అని లీగల్ గా అనేటటువంటి మాట మీకు నేను చెప్పాలి అని మీరు కోరుకుంటుంటే, పెళ్లి గురించి నేను మాట్లాడటం కన్నా మేమిద్దరం ఆ స్థాయిలోనే నిర్ణయం తీసుకున్నాం, వెంకన్న సాక్షిగానే. అంటే మీరు పూలదండలు వేసుకున్న ఫోటోలు కూడా మాకు కూడా తారసపడ్డాయి, వాస్తవమైనవి అంటే ఫోటోలు చాలా ఉన్నాయి, చాలా మంది దగ్గర ఉన్నాయి. మేము పూలదండలు వేసుకున్న ఫోటోలు చాలా ఉన్నాయి, చాలా గుడుల్లో వేసుకుని ఉన్నాయి. కాకపోతే వెంకన్న సాక్షిగా మేము తిరుపతిలో మేమిద్దరం కలిసి ఒక ఆలోచన చేసాం. స్వామివారి ముందు ఆ నిర్ణయం పెట్టాం. నేను వెంకన్న స్వామికి ప్రార్థించకుండా ఏ పని చేయను. నా ఆరాధ్యదయం వెంకన్న స్వామి, మా ఇంటి ఇలవేల్పు వెంకన్న స్వామి. వెంకన్న స్వామితో మేము ఆ విషయం మేమిద్దరం కూడా విన్నవించుకున్నాం. స్వామివారు అంగీకరించారు, నాకు తెలుసు, నా మనస్సాక్షి.
మేమిద్దరం కూడా స్వామివారి ఆశీస్సుల మేరకు మేము ఖచ్చితంగా కలిసే ఉంటాం, అందులో డౌట్ ఏం లేదు. అంటే మీరు చెప్పింది ఎలా ఉందంటే తిరుపతిలో రిసెప్షన్ జరిగింది, ఇంకా పెళ్లి జరగలేదని చెప్పినట్టు ఉంది. రిసెప్షన్ జరిగింది అనుకోవచ్చా? మీకు రిసెప్షన్ కావాలంటే మొత్తం అందరికి కూడా ఇచ్చేస్తాం. లీగల్ గా పెళ్లి కాలేదు, రిసెప్షన్ జరిగింది అని చెప్తున్నారు, అంతేనా? అంటే ఒకటేనండి, మీరు ఎన్ని ప్రశ్నలు తిప్పి 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 అడిగినా వివాహం అన్నదానికి ఒక చట్టబద్ధత ఉంటుంది. కోర్టులో మ్యాటర్ ఉంటుండగా అది జరగకూడదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే వివాహం జరగలేదు అని మీ ప్రశ్నకే సమాధానం చెప్తాను. కానీ మా ఇద్దరు మనసులు కలిసాయి, మీ ఇద్దరం కలిసే ఉంటున్నాం, కలిసే తిరుగుతున్నాం, కలిసే అన్ని ప్రయత్నాలు చేసుకుంటున్నాం, పిల్లల్ని కలిసే చూసుకుంటాం. మా మాకున్నది 5 పిల్లలు, రెండో పాయింట్ మాకున్నది ప్రజలు. మీ ఇద్దరం కలిసి ప్రజల కోసం, పిల్లల కోసం, కార్యకర్తల కోసం, పార్టీ కోసం వ్యాపారాలు కూడా గట్టిగా ఘనంగా ప్రారంభిస్తున్నాం. ఇద్దరం కలిసే చేస్తాం, మేమిద్దరం కలిసే ఉంటాం. మీరు అదే సరదా అనుకుంటే కోర్టు నిర్ణయం తర్వాత వివాహం కూడా చేసుకుంటారు. అంటే మీరు అఫీషియల్ గా పెళ్లి చేసుకున్నారు కానీ లీగల్ గా మీకు ఇబ్బంది వస్తుందని దాచిపెట్టారు అని అనుకోవచ్చు మీ మాటలు బట్టి. మీరు ఎలా అయినా అనుకోండి, వెంకన్న స్వామికి అన్ని తెలుసు. మాధురి గారు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు భయపడుతున్నారు, మీరైతే డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్. సంక్రాంతి రోజు అడుగుతున్నాను, మీ ఫోటోలు కూడా నేను చూశాను, మీ పెళ్లి ఫోటోలు. పెళ్లి జరిగిందా, రిసెప్షన్ జరిగింది? అదే చెప్తున్నాం కదా, మా ఇద్దరికి పెళ్లి జరిగింది. లీగల్ గా తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయండి, అప్పుడు అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటాం. పెళ్లి జరిగింది, జరిగిందనే చెప్తున్నాం కదా. ఇది బ్రేకింగ్ చేసుకోవచ్చా మేము? వేసుకోండి. మానసికంగా మా ఇద్దరికి పెళ్లి జరిగింది. మానసికంగా కాదు, ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పారు ఫోటోలు వచ్చావి, పెళ్లి జరిగింది అన్నారు. కానీ లీగల్ గా సమస్యలు ఉన్నాయి కాబట్టి జరిగింది, మా మనసులకి జరిగింది. మేము స్వామి ఎదురుగా కలిసాము, లీగల్ గా అందరికి పిలిచి పెళ్లి చేసుకుంటాం. మాధురి గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు కుటుంబానికి ఎంత దూరం అయ్యారు, మీరు కూడా అంతే దూరం అయ్యారు. గత ఏడాది మీ కుటుంబంతో మీరు సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు, ఈ రోజు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్ క్వశ్చన్ రాంగ్ క్వశ్చన్. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబానికి దూరం లేదు, వాళ్ళ కుటుంబమే దువ్వాడ శ్రీనివాస్ దూరం చేసుకున్నారు. సో క్వశ్చన్ లో చాలా తేడా ఉంది. సో ఆవిడ నా కుటుంబం నుంచి కూడా నన్ను దూరం చేసింది, దూరం చేసి ఒక అంతకు మంచి చేసింది. మా ఇద్దరం ఇప్పుడు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాము. జీవితాంతం కూడా ఇలాగే సంతోషంగా ఉండాలని నిర్ణయం తీసుకొని మా జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. అంటే ఎలా జరుపుకుంటున్నారు సంక్రాంతి సెలబ్రేషన్స్? ఎలా జరుపుకుంటారు సంక్రాంతి సెలబ్రేషన్స్? అంటే ఇవి మార్నింగ్ నుంచి చూస్తున్నారు. సార్కి ప్రజలంటేనే ఇష్టం, అన్నిటికంటే కూడా ఎక్కువ ప్రియారిటీ సార్కి ప్రజలు కార్యకర్తలు ఇవే ఇష్టం. సో మార్నింగ్ నుంచి వాళ్ళే వస్తున్నారు, వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయడం, వాళ్ళతో పాటు కలిసి భోజనం చేయడం, సెలబ్రేషన్స్ అన్ని వాళ్ళతో పాటే. సో ఈ 3 రోజులు కూడా అంతే. జనరల్ గా ఈ మధ్య కాలంలో చూస్తే సోషల్ మీడియాలో మీ ఇద్దరు తాలూకా వీడియోలు కూడా చూస్తుంటే న్యూ కపుల్ లాగా, ప్రేమ పావురాల్లాగా, న్యూ లవర్స్ లాగా కనిపిస్తున్నారు. ఏంటి అంత? మరి మేము కలిసి 3 years అయింది కదా, న్యూ కపులే కదా. మాకు ఈ జీవితానికి మేము న్యూ కపులే కాబట్టి, కొత్తగా జీవితాన్ని సాగిస్తున్నాం కాబట్టి మేము న్యూ కపుల్సే. సో న్యూగానే ఉంటాయి అన్ని. ఈ మధ్య కాలంలో బాగా ట్రోల్ అవుతున్నారు మీరు, అంటే సెలబ్రిటీ స్టేటస్ వచ్చినప్పుడు కూడా బాగా ట్రోల్ అవుతున్నారు. ఈ ట్రోల్స్ అనేవి మీ రాజకీయ భవిష్యత్తుకి, మీద అవ్వచ్చు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అవ్వద్దు, అడ్డుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం? ఎవరైతే సెలబ్రిటీస్ అవుతారో వాళ్ళనే ట్రోల్ చేస్తారు. నాకు మన జయలలిత గారే ఇన్స్పిరేషన్. ఆమెని నా లైఫ్ లోకి ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నాను. ఆమెను ఒక సభలో, ఆమె చీరని, నిండు సభలో చీరను కూడా లాగిపెట్టి ఆమెను చాలా ఇన్సల్ట్ చేశారు. అవన్నీ దాటుకొని ఆమె చీఫ్ మినిస్టర్ అయింది. సో ఆమె లైఫ్ నాకు చాలా ఎగ్జాంపుల్. నేను చాలా ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. ఈ ట్రోల్స్ కి బెదిరేది లేదు, అదిరేది లేదు. మేము ప్రజలకు అండదండలుగా ఉంటాం. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఏదొచ్చినా సరే మేము ప్రతి రోజు అందుబాటులో మేము ఉంటూ వాళ్ళ కష్టాలు పాల్పంచుకుంటూ మా జీవితాన్ని కొనసాగించుకోవాలనుకుంటున్నాం. సో ఐ జస్ట్ లీస్ట్ బోదర్డ్ అబౌట్ దోస్ టైప్ ఆఫ్ బ్లడీ డర్టీ ట్రోల్స్. నేను అసలు పట్టించుకోను. మా లైఫ్ మేము ఇలాగే ముందుకు సాగుతాం. చెప్పాను కదా, జయలలిత గారే నాకు ఇన్స్పిరేషన్. ఇప్పుడు మీరు జయలలిత గారి ఇన్స్పిరేషన్ అంటున్నారు కాబట్టి మీ జీవితం కూడా అలాంటి సంఘటనే జరిగింది అనేసి ఒక గుసగుసలు వినిపిస్తున్నాయి మీ నియోజకవర్గంలో, వాస్తవమే? అంటే నాకు అర్థం కాలేదు. అంటే మిమ్మల్ని కూడా ఆ విధంగా అవమానపరిచారు నిజంగానే. ఎందుకంటే నేను ఈ సార్ జీవితం, నా జీవితం ప్రారంభం అవ్వక ముందే నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను నా ఎదుగుదల చూసి, ఈ ప్రజల్లో వస్తున్న నా ఎదుగుదలను చూసి ఓర్వలేక చాలా మంది నన్ను కిందకు లాగాలని ప్రయత్నం మా వాళ్ళలోనే చాలా మంది చేశారు. నన్ను చాలా రకంగా రాజకీయంగా దెబ్బ కొట్టారు, నన్ను చాలా కిందకు లాగారు. అయినా సరే అవి పట్టించుకోకుండా మళ్ళీ నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏ నుంచి మళ్ళీ జడ్ వరకు కొనసాగాలని నేను అనుకుంటున్నాను. అంటే ఈ ఏడాది పాటు మీరు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు, అంతే విధంగా ప్రజల నుంచి కూడా కొంత మనము కూడా పొందుకున్నారు. టెక్కలి నియోజకవర్గం సంబంధించి రాజకీయంగా ఏ విధంగా మీరు సంక్రాంతి తర్వాత అడుగులు వేయబోతున్నారు?
టక్కల్ నియోజకవర్గం అంటే దువ్వాడ శ్రీనివాస్ అండి, ఇంకేం ఉండదండి. ఏమనుకున్నా సరే అదంతా అవన్నీ కాక్ అండ్ బుల్ స్టోరీస్. టక్కల్ అంటే దువ్వాడ శ్రీనివాస్ అది అడ్డ, అంతే. అతను నిర్మించుకున్న సామ్రాజ్యం ఇది. గత 25 సంవత్సరాలుగా టక్కల్ అంటే దువ్వాడ శ్రీనివాస్ టక్కలి. సో టక్కల్ నియోజకవర్గంలో అతను ఎమ్మెల్యేగా గెలవాలని మేమే కాదు ప్రజలందరూ కోరుకుంటున్నాం. ఆ దిశగానే మేమందరం కష్టపడి ఈసారి మా దువ్వాడ శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని అందరం కూడా ఆశిస్తున్నాం. దువ్వాడ శ్రీనివాసరావు మాదిరి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతున్నారని ఒక వాదన వినిపిస్తుంది, పూర్తిగా టెక్కల్ని విడిచిపెట్టి. ఎంతవరకు కరెక్ట్? వాదనలు అవన్నీ అవాస్తవం. హైదరాబాద్ లో నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఆంధ్ర ప్రజలంటే ఇష్టమే. ఆంధ్రాలో ఏం చేస్తున్నారంటే శ్రీనివాస్ గారు ఆర్థికంగా ఎంత బలంగా ఉంటే అంత అతన్ని కొట్టడం అనేది సామాన్యంగా అది ఎవరికి సాధ్యం కాదనమాట. ఎందుకంటే తన జోబిలో 100 రూపాయలు ఉంటే ఇంకొక రూపాయి యాడ్ చేసి ప్రజల కోసం ఖర్చు పెట్టేసే వ్యక్తి అనమాట. సో 1 రూపాయి కూడా తన కోసం అంటూ దాచుకోడు. సో అలాంటి వ్యక్తిని ఆర్థికంగా కొట్టాలనే ఆలోచనతో అతను క్వారీలు ఆపేశారు, అతను పోర్టు బిల్స్ ఆపేశారు. అతను 30 కోట్లు పెట్టి క్వారీని చేసుకుంటే మొత్తం ఎలక్షన్ రోజు రిజల్ట్ రోజే మొత్తం ఆపేసి ఒక 50 crores వరకు నష్టం పెట్టారు. 1 రూపీ కూడా బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా చేశారు. 11 కోట్ల వరకు పోర్టులు బిల్లు ఆపేశారు. కక్షపూరితమైన రాజకీయాలు. దువ్వాడ శ్రీనివాస్ మీద ఇంకేం చేయడానికి వాళ్ళకు ఉండదు. అంటే ఒక అన్యాయం చేయరు, అక్రమాలు చేయరు, భూ కబ్జాలు చేయరు, లంచాలు తీసుకోరు, ఏవి ప్రూవ్ చేయలేరు. సో అతను ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడితే ఇంకేదైనా దువ్వాడ శ్రీనివాస్ మనం కొట్టేసినట్టే అని ఫీల్ అవుతారు. కాబట్టి అతను ఆర్థిక మూలాలను కొట్టడంలో భాగంగా ఇతని ఆర్థికంగా చాలా దెబ్బ కొట్టారు. సో అందుకని మేము తెలంగాణని కొంచెం ఎంచుకొని అక్కడ మేము కొత్తగా వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి. ఎందుకంటే శ్రీనివాస్ గారు డోర్ తెచ్చేసరికి ఒక 10 మందో 15 మందో రోజుకి వచ్చి మాకు ఈ కష్టం ఉంది, మాకు డబ్బులు కావాలి, మా కష్టం ఉందని డబ్బులు కావాలని అతను రోజు ఎవరో ఒకరు అడుగుతూనే ఉంటారు. అతను కూడా అదే ఆలోచనతో ఉంటారు, నా వల్ల ఎవరు 10 మంది సహాయం పొందాలని ఆలోచనతో ఉంటారు. కాబట్టి మరి ఇలాంటివన్నీ ఆర్థిక మూలాన్ని దెబ్బ కొడితే మరి అతను బతకడం కోసం ఎప్పుడు ఆలోచించారు. మరి అతని వల్ల 10 మంది బతకాలంటే ఇతను కూడా ఆర్థికంగా సమృద్ధిగా ఉంటేనే కదా బతకగలరని ఆలోచనతో మేము తెలంగాణలో వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్న వాస్తవమే స్టార్ట్ చేస్తున్నాం. కానీ టెక్కలు వదిలిపెట్టేది లేదు. దువ్వాడ శ్రీనివాస్ ఊపిరి ఉన్నంత వరకు అతను కట్టే టెక్కల్లోనే కాలుతుంది, ఇక్కడే ఉంటారు. మేము ఒక 3 days వ్యాపారంలో ఉంటే ఒక 4 రోజులు టెక్కల నియోజకవర్గంలో ఉంటాం. లేదంటే ప్రజలు అందుబాటులో అతను ఉంటే నేను వ్యాపారం దగ్గర ఉంటాను. నేను అతని సందర్భంలో అతను అక్కడ ఉండాల్సి వస్తే నేను ప్రజలకు అందుబాటులో ఉంటాను. అంతేగాని ప్రజల్ని టెక్కల్ని వదిలే ప్రసక్తే లేదు. దీనికోసం ఎవరు అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. టెక్కల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని ధన సాయం కానీ ఇంకా మాట సాయం కానీ చేసే పరిస్థితి ఉంది. అసలుకి ఫైనాన్షియల్ గా ఏంటి మీ పరిస్థితి? ఓకేనా? ఫైనాన్షియల్ ఓపిక అంటే మాకు భగవంతుడి దయ వల్ల మా తండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు మాకు ఉన్నాయి, బానే ఉన్నాయి భగవంతుడు ఇచ్చిన మేరకు. సో నాకేంటంటే ఆస్తులు మూట కట్టుకొని కూడబెట్టేసి కోట్లు గడించాలని ఆలోచన అయితే నాకు లేదు. ఉన్నంతలో నాతో పాటు 10 మందికి సాయం చేసి చనిపోయేటప్పుడు ఈమె వల్ల మేము 10 మంది బతికాము, మా శ్రీని గారి వల్ల మేము 10 మంది ఇలా ఉన్నామనే పేరు మాకు తెచ్చుకుంటే మాకు చాలా అనే ఉద్దేశం తప్పితే మాకు ఆస్తులు కూడబెట్టుకోవడం లేదు. ఉన్న ఆస్తుల్ని ఖర్చు పెట్టుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ఉన్నామంతే. మాధురి కోసం ఏ సెన్సేషనల్ వార్త వచ్చినా సరే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అది సంచలనంగా మారుతుంది. ఈ మధ్య కాలంలో ఏది బీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ మాధురి మంచి ఫ్రెండ్స్ అనే ఒక వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత? అవి పూర్తిగా అవాస్తవం. అసలు కేటీఆర్, కేసీఆర్ ఇవన్నీ వ్యక్తులు నేను పేపర్ వరకు టీవీల వరకే పరిమితమైన వ్యక్తులు. అంతకు మించి నాకు ఇంత పరిచయాలు గాని కలవడం గాని ఎటువంటి ఇది లేదు. అవన్నీ తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారు. ఎందుకంటే అవి కూడా ఎవరు ప్రచురిస్తున్నారో కూడా మాకు తెలుసు. మమ్మల్ని రాజకీయంగా దెబ్బకొట్టాలన్న ఆలోచనతోనే ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారు. మాకు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఎవరన్నా సరే గౌరవమే, కానీ రాజకీయాలతో సంబంధం లేదు. మేము ఆంధ్ర రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులం. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మాకు నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే మేము పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాత్రమే రాజకీయాలు నేర్చుకుంటాం తప్పితే ఎవరి దగ్గరికి వెళ్ళి రాజకీయాలు నేర్చుకోవాల్సిన అవసరం మాకైతే లేదు. మాకు కేటీఆర్ గాని, కేసీఆర్ గాని, రేవంత్ రెడ్డి గాని అందరూ సమానులే. వాళ్ళ వృత్తికి, వాళ్ళ చేస్తున్న పదవులకి మేము చాలా గౌరవం ఇస్తాము. ఆ గౌరవంతోనే ఉంటాను తప్పితే రాజకీయంగా మాకు ఎటువంటి సంబంధం కూడా తెలంగాణ రాజకీయాలతో నాకు సంబంధం పూర్తిగా లేదు. ఆంధ్రప్రదేశ్ అమ్మాయిగా నాకు ఆంధ్ర రాజకీయాలకు మాత్రమే సంబంధం. నా రాజకీయ గురువు దువ్వాడ శ్రీనివాస్ గురువు, జగన్మోహన్ రెడ్డి మాకు గురువులు. అంతకు మించి మాకు రాజకీయంగా వేరే వ్యక్తులు, వేరే గురువులు, వేరే పార్టీలు ఏవీ లేవు. మా వైఎస్ఆర్సీపీ పార్టీ మా ప్రాణం పోయేంత వరకు మేము వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటాం. దువ్వాడ శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనం చూసుకుంటే మీ వైసీపీ పార్టీ సంబంధించి ఏవైతే కమిటీలు వస్తున్నవి, ఏమైనా సంక్రాంతి తర్వాత కీలకమైన బాధ్యత తీసుకున్న పరిస్థితి ఏమైనా ఉందా పార్టీ తరఫున? నేను ఇప్పుడు పార్టీలో కీలకంగా ఉంటాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోరు మెదపకుండా సీజ్ ది షిప్ అనే దిక్కుమాలిన ఆలోచనలతో ఆయన చేస్తున్నటువంటి పనుల మీద గట్టిగా మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు 6 నెలల్లో తను ఇచ్చినటువంటి సూపర్ 6 వాగ్దానాలు నిలబెట్టుకోలేక
ప్రజలకు ఎంత మోసం చేశాడో మాట్లాడాను. లోకేష్ కనబడకుండా పోతున్నాడు, మౌనం వహించి చాలా తెలివిగా ప్రజలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాడు. ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన మోసాలన్నింటినీ ప్రతిరోజు మీడియా ద్వారా నేను ఎండగడుతున్నాను. ఒక పార్టీ కార్యకర్త అన్నదే ఆ హోదాయే ఏ నాయకుడికైనా ప్రధానమైన హోదా. ఆ కార్యకర్తగా ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. కార్యకర్త అన్నటువంటి హోదానే నేను హోదాగా తీసుకుంటాను. వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా, జగనన్న అనుచరుడిగా నా గొంతు ఎప్పుడు కూడా మాట్లాడుతుంది. పదవుల్లో ఏముంటది? అంటే మీరు కూడా ఈ మధ్యకాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి బాగా ట్రోల్ అవుతున్నారు. అది జిల్లాలో ఇంతమంది నాయకులు ఉంటుండగా మీరే ఎందుకు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు? దానివల్ల జనసేన నాయకుల ద్వారా మీరెందుకు టార్గెట్ అవుతున్నారు? జనసేన నాయకులు ఏం పీకుతారు నాకు? ఆ కార్యకర్తలుగా, నాయకులుగా నాకేమైనా పీకుతారు వాళ్ళు? నేను మాట్లాడతాను. ప్రజాద్రోహి పవన్ కళ్యాణ్, నువ్వు 6 నెలల క్రితం ఏం మాట్లాడావు, ఇప్పుడేమి మాట్లాడుతున్నావు? 6 నెలల క్రితం చంద్రబాబు నాయుడిని విమర్శించావు, లోకేష్ని విమర్శించావు. లోకేష్ జిల్లాకి 1000 కోట్ల రూపాయలు సంపాదించాడు, అంత తేలుస్తానన్నావు. గతంలో మోదీ గారిని విమర్శించావు, మళ్ళీ బీజేపీ అన్నావు, బీజేపీతో నేను ఎలియన్స్ అన్నావు. చంద్రబాబు నాయుడిని విమర్శించి మళ్ళీ చంద్రబాబు నాయుడుతో ఎలియన్స్ అన్నావు. అదిగా ప్రశ్నిస్తాను అన్నాడు. ఈరోజు ప్రశ్నించకుండా ఊరుకుంటున్నావు. మాట్లాడవే. నువ్వు 32,000 మంది మహిళలు ఈ రాష్ట్రంలో అదృశ్యమయ్యారు, అందుకు కారణం వాలంటీర్స్ అన్నావు. నువ్వు ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నావు. 32,000 మంది మహిళలు మా కాలంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకవేళ అదృశ్యమైతే నువ్వేమైనా గాడిదలు కాస్తున్నావా? 32,000 మందిని ఎంతమంది నువ్వు తెచ్చావు బయటికి చెప్పు. ఆ రోజు ఒకవేళ అదృశ్యం అయితే ఈ రోజు ఎందుకు వాళ్ళని బయట పెట్టావు? వాళ్ళని ఎందుకు ఈ రోజు? ఆ రోజు నీకు ఎవరు చెప్పారంటే కేంద్ర నిఘా బృందాలు చెప్పాయి అన్నావు. ఇప్పుడు కేంద్ర నిఘా బృందాలు నీ కంట్రోల్లోనే ఉన్నాయి, నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. దయచేసి ఆ 32,000 మందికి బంధ విముక్తుల్ని చేస్తావా మిస్టర్ పవన్ కళ్యాణ్? నీకు అధికారం లేనిది, నీకు సంబంధం లేనిది, అప్రస్తుతమైనది, అసందర్భమైనది సీజ్ ద షిప్ అంటావు. హూ ఆర్ యూ టు స్పీక్ దట్ వర్డ్? షిప్ గురించి మాట్లాడడానికి నీకున్న అర్హతలు ఏంటి? నువ్వు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నది హోదాయే, అదేమి ప్రోటోకాల్ కాదు. నువ్వు ఒక మినిస్టర్వే. మినిస్టర్ ఒక షిప్, ఇంటర్నేషనల్ షిప్, పనామాకి వెళ్తున్నటువంటి షిప్ గురించి నువ్వు సీజ్ ద షిప్ అంటావా? అంటే అధికారాలు ఉన్నాయో లేదో కూడా చూడాలి కదా. నీ మంత్రే బియ్యాన్ని సీజ్ చేస్తే అదే బియ్యం పీడిఎస్ రైస్ ని షిప్ లో ఉన్నాయంటే కారణం ఎవరు? మంత్రి కారణం కదా. మరి మంత్రిని ఎందుకు ప్రశ్నించవు? అక్కడ ఉండే ఎమ్మెల్యేని ప్రశ్నిస్తున్నావు. అంతా బాగానే ఉంది దువ్వాడ శ్రీనివాస్ గారు. అంటే ముఖ్యంగా చూసుకుంటే మీరు అడిగే ప్రతిదీ బాగున్నప్పటికి కూడా ఏదైతే స్థానిక ప్రజలు అనుకొని, జిల్లా ప్రజలు అనుకొని, రాష్ట్ర ప్రజలు అనుకొని, మీ కుటుంబాన్ని మీరు చక్కదిద్దిన వాడు మా నాయకుడి కోసం మాట్లాడడం ఏంటి, మా పొలిటికల్ దీనికోసం కార్నర్ చేయడం ఏంటి అనేది ఒకటి సులకనగా ఒక మాట మీ మీద జారుతున్న పరిస్థితి. దీనిపై మీరేమంటారు? అలా అనే వాళ్ళ కోసం ఏం చెప్తారు? ఎవడా జనసేన గాళ్లే అంటారండి. నా కుటుంబం గురించి మాట్లాడే బదులు ముందు మీ కుటుంబాలు చూడండి రా, జనసేన సైకోలారా. ముందు పవన్ కళ్యాణ్ 2వ భార్య తాలూకా ఇబ్బందులు పెట్టి 2వ భార్య చాలా స్టేట్మెంట్లు ఇచ్చింది కదా రేణు దేశాయ్. ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్లకు దమ్ముంటే సమాధానం చెప్పండి. ఆమెకి ట్రోల్ చేశారు కదా, ఆమెకి ఇష్టానుసారం మాట్లాడారు కదా. దయచేసి నన్ను విడిచిపెట్టేయండి అని చేతులెత్తి నమస్కారం పెట్టారు కదా ఆవిడికి ఎంత హింసించారు. అవన్నీ చూడండి రా, మీ బాధలు మీరు చూసుకోండి రా, మీ షర్ట్లు మీరు ఇప్పండి రా, మీ మచ్చలు మీరు చూడండి రా. నా షర్ట్లు నా మచ్చలు ఎందుకు మీకు? నేను వాస్తవాలు చెప్పాను, నిజాలు చెప్పాను, నిర్భయంగా చెప్పాను, నా కుటుంబం గురించి చెప్పాను, మేము చేస్తున్న వ్యవహారం గురించి చెప్పాను, క్రిస్టల్ క్లియర్ గా కుండ బద్దలు కొట్టేటట్టు చెప్పాను. దమ్ముంటే ఒక్కడంటే విమర్శించేవాడు నా ముందుకు రండి. ట్రోల్స్ కాదు, సోషల్ మీడియాలో ట్రోల్స్ పెట్టడం కాదు. ఎస్ నేను పలానా, ఇప్పుడు గుంటూరు కిరణ్ గారు ఎవడో ఉన్నాడంటే ఆడు మాట్లాడుతుంటాడు, రారా దమ్ముంటే మన అందరూ కలుసుకుందాం. ఎవడో వద్దు, నీ షర్ట్ తిప్పుతా నేను, నీ రహస్యాలు మొత్తం బయటపడతా. నా రహస్యాలు నేనే చెప్పా, నువ్వెవడరా చెప్పడానికి? అరే ట్రోలర్స్, మీరెవడరా నా గురించి విమర్శించడానికి? మీ మచ్చలో నేను తీయగలను. ఇవన్నీ వద్దు, నోరు మూసుకుని ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవడి హద్దుల్లో ఉండండి. నేను పవన్ కళ్యాణ్ విమర్శిస్తాను, విమర్శించే అధికారం నాకుంది. నేను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎమ్మెల్సీగా ఉన్నాను. హూ ఆర్ యూ టు స్పీక్? నేను ప్రశ్నిస్తాను, ప్రజల గొంతై మాట్లాడతాను, ప్రజాపక్షాలను మాట్లాడతాను. లడ్డూలో కల్తీ జరిగింది అన్నారు, ఏమైంది చెప్పు మిస్టర్ పవన్ కళ్యాణ్? సనాతన ధర్మం అంటావు, సనాతన ధర్మం అని మా నాన్న దీపంలో సిగరెట్ కాల్చుకోవచ్చు అన్నాడు. ఆవు మాంసం తినాలంటే ఎంతైనా తినేయాలి, ఇదే సనాతన ధర్మం.
చెప్పండి జనసేన సైకోల్లారా, ఇదే సనాతన ధర్మం. కాబట్టే నేను ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు ఆ పార్టీ గురించి, మాకు 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గురించి ప్రజలందరికీ తెలిసిందే. ఆయనే కంప్యూటర్ తెచ్చానంటారు, ఆయనే హైటెక్ సిటీ నిర్మాణం చేశానంటారు, ఆయన బిల్ గేట్స్ తయారు చేశానంటారు. ఇవన్నీ మాకు తెలుసు. కానీ నువ్వేదో ప్రశ్నించావు కదా, ఆ ప్రశ్నించి అధికారంలోకి వస్తే ఇది చేస్తానన్నావు కదా, ఏం చేస్తావు అని ప్రశ్నిస్తున్నాను. ఏది? ప్రతి మహిళకు కూడా 1500 రూపాయలు ఇస్తామన్నారు కదా, ప్రతి రైతన్నకు కూడా 20,000 రూపాయలు ఇస్తామన్నారు కదా, 20 లక్షల మంది నిరుద్యోగులకు 3,000 రూపాయలు చొప్పున ఇస్తామన్నారు కదా, గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 3 అన్నారు కదా. ఇప్పుడు సుమారు 6-7 నెలలు అవుతుంది, ఒకటైనా ఇచ్చారా? నమోదైన పేరుల్లో ఎంతమందికి ఇచ్చారు? మరి ప్రతి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా 15,000 అన్నారు కదా, ఏమైపోయినాయ్యా ఇవన్నీ? ఏమయ్యాని అడుగుతున్నాను నేను. దానికి సమాధానం చెప్పమానండి. జనసైకోలకు దమ్ముంటే పవన్ కళ్యాణ్కి రెస్పాండ్ అవ్వమనండి. అంతేకాని టైం వేస్ట్ చేసుకొని మాట్లాడి మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని జైలుకి పంపిస్తామంటే అదిరేది బెదిరేది కాదు. ప్రశ్నిస్తాను. కౌన్సిల్ సమావేశం, మళ్ళీ సమావేశాలు కూడా బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో కూడా చాలా గట్టిగా మాట్లాడతా, గట్టిగా ప్రశ్నిస్తాను. మీరు చేసినటువంటి మోసాల మీద, ప్రజలకు చేసినటువంటి ద్రోహాల మీద ప్రజా గొంతే కౌన్సిల్లో మాట్లాడతాను. మాధురి గారు చెప్పండి, కుటుంబాన్ని రాజకీయాన్ని ఒకవేళ చూస్తున్న పరిస్థితి, కుటుంబాన్ని రాజకీయ క్వశ్చన్ అడిగారు. కుటుంబాన్ని గాలికి వదిలేమంటే పవన్ కళ్యాణ్ లాగా పిల్లల్ని భార్యని వదిలి, చిన్నపిల్లలతో అతనే వదిలేదు. 2 పిల్లల్ని డాక్టర్లు చేశారు. 2 పిల్లలు, ఒక అమ్మాయికి చక్కగా అంగరంగ వైభవంగా మ్యారేజ్ చేశారు. ఇంకో అమ్మాయి కూడా ఆల్రెడీ డాక్టర్ అయిపోయాక ఆమె వద్దనుకుంటే ఇంకా అతనికి ఇంకా అక్కడ ప్రాణానికి కూడా ప్రమాదం అనుకున్న స్థితిలో కట్టుకున్న ఇల్లుని కూడా ఇచ్చేసి ఉన్న ఆస్తిపాస్తులను కూడా ఆమె పేరు మీద రాసేసి కట్టుబట్టలతో వచ్చిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. ఇలాగ ఎవడన్నా వచ్చాడా? ఏ నాయకుడైనా? అంటే మీరు అనేది కూడా కరెక్ట్ అనుకోవచ్చు. అయితే మీరు నేననేది మీరిద్దరూ లీగల్ గా లేరు కాబట్టి మీరు ఆడే మంచి మాట కూడా ప్రజలు అగ్రీ చేయట్లేదని ఒక వాదన. ఇప్పుడు లీగల్ గా డైవోర్స్ అవ్వకుండా మ్యారేజ్ చేసుకోవాలని అంటే మేము చేసుకుంటామండి. అంటే లీగల్ గా మాకు కోర్టుల మీద గౌరవం, న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది కాబట్టి గౌరవప్రదంగా వెళ్తున్నాం. లేదు మేము చేసుకోవచ్చు చేసుకుంటాం అంటే మరి ఇంకా చట్టం కూడా తేవాలి. అంటే భార్య వద్దనుకొని భర్తని హింసించాలని చెప్తే అంటే తను ఇంకా అలాగ ఒంటరిగా ఉండిపోవాలా? తనకంటూ మరి జీవితం ఏమి వద్దా? మరి తన లైఫ్ ఏమి ఉండదా? అంటే తన జీవితం ఎలాగ తన లైఫ్ తన ఒకటే జీవితం, తన ఇష్టం వచ్చిన తన లీడ్ చేసే లైఫ్ అందరికీ ఉంది. ఆమె వద్దనుకుంది. అంటే ఇంకో విషయం ఏంటంటే, నీతులు చెప్పేవాడు నీతిగా ఉండాలని ప్రజల నుంచి వస్తున్న వాదన. మనం ఇది జనరల్ గా నీతిగా ఉన్నాడు కాబట్టే ఆమె టికెట్ అడిగినా కూడా ఇచ్చాడు, ఆమె చంపుతున్నా కూడా భరించాడు, అన్ని స్థితికి వెళ్ళాడు. నీతిగా ఉన్నాడు కాబట్టి 7 కోట్ల ఇల్లు ఆమెకి రాసి పెట్టాడు. నీతిగా ఉన్నాడు కాబట్టి ఫ్యాక్టరీని రాసి పెట్టేశాడు. నీతిగా ఉన్నాడు కాబట్టి ఉన్నదంతా వదిలేసి వాళ్ళు వద్దు, మీరు పొండి, మీరు అవసరం లేదు అని చెప్పినప్పుడు బయటకు వచ్చారండి. అది నీతి దమ్మున్న మగాడు దువ్వాడ శ్రీనివాస్. ఎవడు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. వెనక 10 ఉంటాయి, ముందుకేమో ఒక మాట మాట్లాడతారు. మాట్లాడిన యాదవులు అందరూ ఎవడు సాయంత్రం వేసేకి లైట్లు ఆపి ఏ కొంపలు దూతున్నారు, ఏ కార్యక్రమం చేస్తున్నారు అందరికీ తెలిసిన విషయాలే. సో ఎవడి కోసం మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. అందులో దువ్వాడ శ్రీనివాస్ కోసం మాట్లాడాల్సిన అవసరం లేదు. నీతిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా ఏ పని చేసినా జనాలకి, ప్రజలకి చెప్పి చేస్తున్నాడు. అలాగే దొంగచాటు పనులు, దొంగ వ్యవహారాలు చేయట్లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచి సార్ అన్నట్టు అందరూ కూడా. అంటే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారికి కర్ణుడు కవచాలలాగా మీరు అడ్డుపడుతున్నట్టుంది. 100% అండి. అతని జోలికి ఎవరైనా రావాలంటే ముందు నా జోలికి వచ్చి అతని జోలికి వెళ్ళమనండి. ప్రసక్తే లేదు అతను ఎవరైనా అంటే. ఎందుకు అతను తప్పు చేశారు అనుకోండి, క్వశ్చన్ చేయండి. మీరు ఇలా చేశారు, అలా చేయలేదని. ఏమీ లేకుండా ఎవడండి క్వశ్చన్ చేయడానికి? మీకేంటి లేవా? మీరు మీ ఆవిడ తెలుకుని ఎప్పుడు అవతో మాట్లాడలేదా? ఎవడు శ్రీరామచంద్రులు అందరూ ఇలాంటి మగాళ్ళే ఉన్నారు ప్రపంచంలో. అతను ఇంక పర్ఫెక్ట్ గా ఉన్నాడు. నిన్ను చేశానని అందరికీ చెప్పాడు. సో నాకు తెలిసి అందరిలో కల్లా బెస్ట్ ఎవరంటే దువ్వాడ శ్రీనివాస్ గారే. శ్రీనివాస్ గారు మీ బలం మాదిరి లాగా ఉంది. అంతేనా? అంతే కదా, చూసారు కదా. ఈ పండగలో సంతోషానికి ఉండడానికి కారణం ఏంటో కూడా ఇప్పుడు మీ కంక్లూజన్ దొరికింది కదా. మనిషికి అదేనండి కావాలి. ఇంట గెలిచి రచ్చగెలవాలి అంటారు, ఇంట ఓడిపోయాను కాబట్టి రచ్చగెలవలేకపోయాను. ఇప్పుడు ఇంట గెలుస్తున్నానో లేదో అర్థం అవుతుంది కదా. గెలుస్తారా చూడండి, అది ముందు చూడండి. నెక్స్ట్ రచ్చ గెలుస్తారు అతను, అది చూసుకోండి. సో ఇప్పుడు ఇంటి నుంచి అతను ప్రాబ్లమ్స్ లేవు కదా. అతను ఓడిపోవడానికి కారణమే వాణి, అది అందరికీ తెలుసు. మా నియోజకవర్గంలో ప్రతి ప్రజలకి, కార్యకర్త కూడా తెలుసు. కొంతమంది చెప్పుకోగలరు, కొంతమంది చెప్పుకోలేరు అంతే. లేకపోతే ఈ పార్టీకి 2 సార్లు మినిస్టర్ అవ్వాల్సిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. ఈసారి ఖచ్చితంగా దువ్వాడ శ్రీనివాస్ గెలుస్తారు. అందరం గెలిపించుకుంటాం. దీంట్లో ఏ రాజీ లేదు. ఎవడు కుక్కలాగా మొరగాల్సిన అవసరం అసలు లేదు. మేము చెప్తున్నాం కదా, మా పిల్లలు సెటిల్ చేసామరా బాబు, మా పిల్లలు హ్యాపీగా ఉన్నారు, ఎవరి కాళ్ళకి ఇవ్వాల్సింది మేము ఇచ్చాము, మా దగ్గరికి వస్తున్నారు, మా దగ్గర ఉంటున్నారు, వెళ్తున్నారు అన్ని చెప్తున్నాం కదా. ఇంకేం కావాలి? ఇంకేం చెయ్యాలి? మేము ఇది మా లైఫ్, మాకు నచ్చినట్టు బ్రతుకుతాం, ప్రజా జీవితంలో మేము ఉంటాం. మా ప్రజలకు లేని ఇబ్బంది మీకెవరికి ఎందుకు రా పిల్ల సైనికులకి? అది మేము చెప్పేది.
మాధురి గారు కొంచెం కోపంగా ఉన్నట్టున్నారు. సంక్రాంతి నవ్వుతూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీరు జరుపుకోవాలని మేము కూడా మనస్ఫూర్తిగా ఐ న్యూస్ ద్వారా కోరుకుంటున్నాం. ఓకే ఓకే. ఇది ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర సంక్రాంతి వేడుకలు అయితే కొంత హాట్ గా జరుగుతున్నప్పటికీ ఏదైతే మాధురి దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి పెళ్లి అయిపోయింది అనే దాంట్లో చెప్పగానే చెప్పినట్టు చెప్పారు. అయితే లీగల్ గా కొన్ని సమస్యలు వస్తావని తాను బయట పెట్టట్లేదని మాత్రం మనతో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టోరీ.